హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లా సేవ్స్ ఛానల్. నా పేరు పూర్ణచంద్రరావు, అడ్వకేట్. ఈ వీడియో కేవలం సామాన్యులకు అవగాహన కోసం మాత్రమే. సామాన్యుల అవగాహన కోసం వీడియోలు చేయడం జరుగుతుంది. మీ సమస్యలకు లీగల్ ప్రొఫెషనల్స్ని సంప్రదించగలరు. ఈరోజు ఈ వీడియోలో చిన్న లీగల్ విషయాలు తెలుసుకుందాం. అందులో మొదటగా పంచనామా గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. పంచనామా అంటే పోలీస్ అధికారులు ఏదైనా నేరానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు చేస్తున్నప్పుడు దర్యాప్తులో భాగంగా ఆ నేరానికి సంబంధించి కొన్ని ఎవిడెన్స్లను కలెక్ట్ చేస్తారు. ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసేటప్పుడు పోలీస్ అధికారులు అక్కడ ఉన్నటువంటి 5 వ్యక్తుల యొక్క సమక్షంలో ఎవిడెన్సెస్ను ఏమేమైతే తీసుకున్నారో అవి వారికి చూపిస్తూ రికార్డుల్లోకి తీసుకుంటారు. పంచనామా అంటే 5, ఏ గ్రూప్ ఆఫ్ 5 మెంబర్స్, ఏ గ్రూప్ ఆఫ్ 5 పర్సన్స్ అని అంటారు. వారి సమక్షంలో ఆ ఎవిడెన్స్ని తీసుకున్నట్లు ఒక రికార్డును న్యాయస్థానానికి సమర్పించేదే ఈ పంచనామా. ఫ్రెండ్స్, ఒక చిన్న సింపుల్ విషయాన్ని కూడా తెలుసుకుందాం. ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఎఫ్ఐఆర్ అనేది క్రిమినల్ నేరం చేసినప్పుడు ముఖ్యమైన వివరాలు కలిగిన పత్రం. ఎఫ్ఐఆర్ అనేది ఒక పర్టిక్యులర్ నేరానికి సంబంధించిన దర్యాప్తు ప్రక్రియకు ప్రారంభం. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాతే పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించగలరు. ఎఫ్ఐఆర్లో కంప్లైంట్ ఇచ్చిన వారి పేరు, ఎవరిపై ఇచ్చారు, తగు వివరాలు ఉంటాయి. ఎఫ్ఐఆర్ రాయటానికి స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారికి అధికారాలు ఉంటాయి. స్టేషన్ రైటర్ కూడా రాయవచ్చు. ఎస్హెచ్ఓ గారి సూచనల మేరకు ఎస్ఐ గారు కూడా ఎఫ్ఐఆర్ రాయవచ్చు. ఎఫ్ఐఆర్ అయ్యాక నేరాన్ని అనుసరించి పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. ఎఫ్ఐఆర్ గురించి మరింత వివరంగా నా తదుపరి వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. మరో ముఖ్యమైన అంశం ఛార్జ్ షీట్. ఛార్జ్ షీట్ అంటే ఏమిటో తెలుసుకుందాం. ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసిన తర్వాత ఆ కంప్లైంట్ ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించాలని చట్టం చెప్పింది. ఆ ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఎవరి మీదైతే ఎఫ్ఐఆర్ చేశారో నేరానికి సంబంధించిన పూర్తి ఇన్వెస్టిగేషన్ చేసి 60 నుండి 90 రోజుల లోపు న్యాయస్థానానికి పోలీసులు సబ్మిట్ చేసే రిపోర్టుని ఛార్జ్ షీట్ అంటారు. ఇవన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే ఫ్రెండ్స్. రాబో వీడియోలలో వివరంగా మీ ముందుకు తీసుకొస్తాం ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ అవగాహన కలిగిస్తున్నాము కనుక మీరు కూడా అందరికీ మీ వంతుగా అవగాహన కలిగించండి ఫ్రెండ్స్. Thank you for watching this video. See you in the next video with different topics.